ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ డిటర్మిన్స్ ఆర్ డిసైడ్ సంథింగ్ దాన్ని డిటర్మినర్స్ అంటారు. సో ఇప్పుడు గ్రామర్ పరంగా డిటర్మినర్స్ లైక్ యాడ్జెక్టివ్స్ డిటర్మినర్స్ ఆల్సో క్వాలిఫై ది నౌన్స్ ఫాలో. యాడ్జెక్టివ్స్ లాగా డిటర్మినర్స్ కూడా నౌన్స్ ని క్వాలిఫై చేస్తాయి. సో దే పాయింట్ అవుట్ ది నౌన్ ని పాయింట్ అవుట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మై అంకుల్. సో అంకుల్ అనేది ఒక నౌన్, మై అనేది డిటర్మినర్. చూస్తారు అంటే ఏంటి, నౌన్ ని మై పాయింట్ అవుట్ చేయడు. ది బెస్ట్ స్టూడెంట్స్ దాని డిటర్మినర్. బెస్ట్ స్టూడెంట్స్ అనేది ఒక నౌన్ అంటే ప్లూరల్ నౌన్. హౌస్ నౌన్, ఎవ్రీ అనేది డిటర్మినర్. బుక్ నౌన్, దట్ ఇన్ డిటర్మినర్. ఫైల్స్ నౌన్ ప్లూరల్ ఫామ్. సమ్ అనేది డిటర్మినర్. అంటే ఏంటి, ఈ డిటర్మినర్స్ ది పాయింట్ అవుట్ నౌన్ ని పాయింట్ అవుట్ చేసింది. మై అంకుల్ అంటే నా అంకుల్ పాయింట్ అవుట్ చేస్తుంది కదా నౌన్ ని. మై ది బెస్ట్ స్టూడెంట్స్ ని దాని డిటర్మినర్ పాయింట్ అవుట్ చేస్తుంది కదా, పాయింట్ అవుట్ చేసేది డిటర్మినర్స్ అంటారు. ఇప్పుడు అందులో మనకి కొన్ని కైండ్స్ ఆఫ్ డిటర్మినర్స్ ఉంటాయి. ఏంటంటే డిటర్మినర్స్ ఆర్ దిస్, దట్, దీస్, దోస్. దిస్ డెమోన్స్ట్రేటివ్స్ అంటారు. డిటర్మినర్స్ లో ఫస్ట్ ఏంటి, డెమోన్స్ట్రేటివ్స్. డెమోన్స్ట్రేటివ్స్ లో దిస్, దట్, దీస్, దోస్ లో 4 ఉంటాయి. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ సింగులర్ నౌన్స్. సింగులర్ నౌన్స్ కి దిస్ అనేది యూజ్ చేస్తారు. దీస్ అనేది ప్లూరల్ నౌన్స్ ముందు దీస్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ దిస్ బుక్. బుక్ అనేది సింగులర్ నౌన్ కదా, అందుకే దిస్ యూజ్ చేశారు. దిస్ బుక్ ఈస్ ద బెస్ట్ బుక్ ఆన్ ది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ మీద ఇది ఒక మంచి బుక్ అని అర్థం. ఇక్కడ చూస్తారా, డ్రెస్సెస్ అంటే ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ కి ఏం యూజ్ చేశారు, దీస్ యూజ్ చేశారు. దీస్ డ్రెస్సెస్ బిలాంగ్ టు ఏ వెరీ ఫేమస్ ఫిల్మ్ స్టార్ అన్నమాట. దిస్ అండ్ దీస్ రిఫర్స్ టు ఏ పర్సన్ ఆర్ ఆర్టికల్స్ విచ్ ఆర్ నియర్. ఇక్కడ ఈ దిస్ దీసు ఈ రెండు కూడా పర్సన్స్ కోసం చెప్తారు, కానీ దగ్గరున్న వాటికి చెప్తారు. అంటే దగ్గరగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మన దగ్గరున్న వస్తువులకి దిస్ దీసు చెప్తారు. దగ్గరున్న వస్తువులు అంటే ఏంటి, దిస్ ఈస్ యూస్డ్ బిఫోర్ సింగులర్ నౌన్. దిస్ అనేది ఏంటి, సింగులర్ నౌన్స్ యూజ్ చేస్తారు. దీస్ అనేది ప్లూరల్ నౌన్స్ యూజ్ చేస్తారు. మనం దగ్గర చెప్పుకున్నాం దిస్ అనేది సింగులర్ నౌన్, దీస్ అనేది ప్లూరల్ నౌన్ చెప్పుకున్నాం. ఈ దీస్ రిఫర్ టు పర్సన్స్ ఆర్ ఆర్టికల్స్. పర్సన్స్ గానీ ఆర్టికల్స్ గానీ యూజ్ చేస్తారు. దిస్ దీసు పర్సన్స్ కి చెప్తారు. ఆర్టికల్స్ అంటే నథింగ్ బట్ థింగ్స్ ఇచ్చారు కదా, థింగ్స్ కి పర్సన్స్ కి దిస్ దీస్ యూజ్ చేస్తారు, రైట్. కానీ మన దగ్గరలో వస్తువులకి యూజ్ చేస్తారు. ఇక్కడ దిస్ బుక్ ఇస్ ద బెస్ట్ బుక్ ఆన్ మ్యాథమెటిక్స్. ఇది మనకి అందుబాటులో ఉండడం దగ్గరలో ఉన్న థింగ్స్ కి దిస్ దీస్ యూజ్ చేస్తారు. మరి ఇప్పుడు దట్ టు దోస్ రిఫర్స్ టు పర్సనల్ ఆబ్జెక్ట్స్. ఈ దట్ టు దోస్ కూడా పర్సన్స్ గానీ ఆబ్జెక్ట్స్ గానీ యూజ్ చేస్తారు. ఈ దూరం ఉన్న వాటికి దట్ టు దోస్ యూజ్ చేస్తారు. దూరం ఉన్న ప్లేసెస్ కి దట్ టు దోస్ అనేది యూజ్ చేస్తారు. దట్ ఈస్ యూస్డ్ ఫర్ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ కి దట్ యూజ్ చేస్తారు. ప్లూరల్ నౌన్ కి దోస్ అనేది యూజ్ చేస్తారు. దట్ హౌస్ బిలాంగ్స్ టు ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ ముంబై. చూసారు కదా, దట్ దేనికి యూజ్ చేస్తారు, సింగులర్ నౌన్ కి యూజ్ చేశారు. కానీ దేనికి యూజ్ అయింది, లాంగ్ డిస్టెన్స్ కి యూజ్ అయింది. దోస్ ప్లూరల్ ఫామ్ యూస్ దోస్ హౌసెస్ ప్లూరల్ ఫామ్ ఆర్ ఓన్డ్ బై కార్పొరేట్ హౌస్. సో ఇదంతా కార్పొరేట్ ఈ హౌసెస్ అన్ని కూడా కార్పొరేట్ వాళ్ళకి. ప్లూరల్ ఆబ్జెక్ట్స్ కి దోస్ యూస్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, దిస్ దీస్ ఈ రెండు కూడా దిస్ దీస్ అనేది మనకి దగ్గరున్న వస్తువులకి దిస్ దీస్ యూస్ చేస్తారు. దిస్ బుక్ ఇస్ ద బెస్ట్ బుక్. మనకు అందుబాటులో ఉన్న వాటి మన దగ్గర ఉన్న వాటి అన్నిటి కూడా దిస్ దీస్ యూస్ చేస్తారు. దట్ దోసు దేనికి యూజ్ చేస్తారు, లాంగ్ గా ఉన్న వాటికి దట్ దోస్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇచ్చుకున్నాం. ముంబై వచ్చింది, ఇక్కడ కార్పొరేట్ హౌస్ అని వచ్చింది, లాంగ్ డిస్టెన్స్ యూజ్ చేస్తారు. దిస్ అనేది సింగులర్ యూజ్ చేస్తారు. దీస్ అనేది ప్లూరల్ యూజ్ చేస్తారు దగ్గర ఆబ్జెక్ట్స్ లో. దట్ అనేది సింగులర్ యూజ్ చేస్తారు. దోస్ అనేది ప్లూరల్ యూజ్ చేస్తారు దూరం ఆబ్జెక్ట్స్ లో. ఇదే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఇందులో డిటర్మినర్స్ లో మనం ఒకటి నేర్చుకున్నాం. డిటర్మినర్స్ లో మనం డెమోన్స్ట్రేటివ్స్ నేర్చుకున్నాం. దిస్ దట్ దీస్ దోస్ అనేది డెమోన్స్ట్రేటివ్ మనం నేర్చుకున్నాం. దిస్ దట్ అనేది సింగులర్స్ యూజ్ చేస్తారు. దీస్ దోస్ అనేది ప్లూరల్ యూజ్ చేస్తారు అని నేర్చుకున్నాం. ఓకేనా. అందులో ఈ దిస్ దీస్ వచ్చి దగ్గర ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తారు. దట్ దోస్ వచ్చి లాంగ్ దూరం నుండి యూజ్ చేస్తారు. నియర్ కి యూజ్ చేసేది దిస్ దీస్, లాంగ్ యూజ్ చేసేది దట్ దోస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం డిటర్మినర్స్ లో సెకండ్ వన్ డెమోన్స్ట్రేటివ్స్. డిటర్మినర్స్ లో ఫస్ట్ వన్ డెమోన్స్ట్రేటివ్స్ అయిపోయింది. డిటర్మినర్స్ లో సెకండ్ వన్ పొసెసివ్స్ కోసం చెప్పుకుందాం. పొసెసివ్స్ అంటే మై, అవర్, యువర్, హీజ్, హెర్, హిట్స్, దేర్ ఇవన్నీ కూడా డిటర్మినర్స్ లో పొసెసివ్స్ కి యూజ్ చేసే క్లూవర్స్ ఇవన్నీ కూడా. డిస్ట్రిబ్యూటివ్స్ డిటర్మినర్స్ లో థర్డ్ వన్ డిస్ట్రిబ్యూటివ్స్. డిస్ట్రిబ్యూటివ్స్ అంటే ఐదర్, నైదర్, ఈచ్, ఎవ్రీ ఇవన్ డిస్ట్రిబ్యూటివ్స్. డిటర్మినర్స్ లో ఫోర్త్ వన్ వచ్చి క్వాంటిఫైర్స్. క్వాంటిఫైర్స్ అంటే సమ్ అంటే కౌంటింగ్ సంబంధించింది. సమ్, ఎనీ, మచ్, మెనీ, సెవరల్, లిటిల్, ఏ లిటిల్, దా లిటిల్, లార్జ్ నెంబర్ ఆఫ్, గ్రేట్ డీల్ ఆఫ్, ఏ గుడ్ డీల్ ఆఫ్ ఇలాంటివన్నీ కూడా క్వాంటిఫైర్స్. డిటర్మినర్స్ ఇది క్వాంటిఫైర్స్ కి యూస్ అవుతుంది. అదే డిటర్మినర్స్ లో ఫిఫ్త్ వన్ వచ్చి ఇంటరోగేటివ్స్. అవి వాట్, విచ్, హూస్ ఇవన్నీ కూడా డిటర్మినర్స్ ఇంటరోగేటివ్స్ యూజ్ చేస్తారు. డిటర్మినర్స్ లో సిక్స్త్ వచ్చి ఆర్టికల్స్ ఏ అండ్ ద ఇవి కూడా డిటర్మినర్స్.
ఇలా అనమాట. సో డిటర్మిన్ ఇప్పుడు ఒకసారి షార్ట్ గా చెప్తాను, ఇదమ్మా డిటర్మినర్స్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. డిటర్మినర్స్ అంటే ఏంటమ్మా, ఒక నౌన్ పాయింట్అవుట్ చేసేదాన్ని డిటర్మైనర్స్ అని అంటారు. ఒక నౌన్ మనం పాయింట్అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్ మై అంకుల్, ది బెస్ట్ స్టూడెంట్స్, ఎవ్రీ హౌస్, ది బుక్, సమ్ ఫైల్స్. ఇటు పక్క ఉన్నవన్నీ కూడా నౌన్స్, ఇటు పక్క ఉన్నవి డిటర్మినర్స్. చూసారా, మై అంకుల్, నా అంకుల్ పాయింట్అవుట్ చేస్తున్న నౌన్ ని, ఎవ్రీ హౌస్, ప్రతి హౌస్, హౌస్ అండ్ నౌన్ పాయింట్అవుట్ చేస్తుంది. అలాగా అందులో కైండ్స్ ఆఫ్ డిటర్మినర్స్ ఉంటాయి. అందులో డిటర్మినర్స్ లో ఫస్ట్ డెమోన్స్ట్రేటివ్. డెమోన్స్ట్రేటివ్ అంటే దిస్ దట్ దీసు దోస్. దిస్ దట్ సింగులర్, దీసు దోస్ ప్లూరల్ ఫార్మ్ కింద అంటారు. అందులో దిస్సు దీసు, దిస్సు దీసు వచ్చి, దిస్సు దీసు వచ్చి, దిస్సు దీసు వచ్చి నియర్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తారు. దట్టు దోసు వచ్చి ఫార్ ఆబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తారు. మన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాం ఇక్కడ. సో ఇదని చెప్పుకున్నాం. నెక్స్ట్ అందులో డెటర్మినర్స్ లో సెకండ్ వన్ పొస్సివ్స్. దట్ ఇంక్లూడ్స్ మై, అవర్, యువర్, హీజ్, హెర్, ఇట్స్, దేర్. డెటర్మినర్స్ లో థర్డ్ వచ్చి డిస్ట్రిబ్యూటివ్స్. అది ఎయిదర్, నైదర్, ఎవ్రీ, each. Determinants లో fourth quantifiers. ఇవి some, any, much, many, several, little, a little, the little, few, a few, the few, both, all, a lot of, lots of, large number of, a great deal of, a good deal of. Determinants of fourth, fifth one interrogatives. What, which, whose. Determinants of sixth one నుంచి articles. A and ఇదమ్మా determinants. Determinants అంటే మనకు 6 types ఉంటాయి. సో ఒకటి demonstratives, ఒకటి possessives, ఒకటి distributives, ఒకటి quantifiers, ఒకటి interrogatives, ఒకటి articles. సో అందులో మనం demonstratives చెప్పుకున్నాం. possessives అంటే ఇవి ఉంటాయి, distributives అంటే ఇవి ఉంటాయి, quantifiers అంటే ఈ లిస్ట్ ఉంటుంది, interrogatives అంటే ఈ లిస్ట్ ఉంటుంది, articles అంటే ఈ లిస్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిటర్మైనర్స్. హోప్ యూ అండర్స్టాండ్ ది డిటర్మైనర్స్. క్లియర్ మా? హోప్ యూ అండర్స్టాండ్. క్లియర్. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో ఆల్ గ్రామర్ టాపిక్స్, ప్రతి గ్రామర్ టాపిక్స్ కూడా నేను పెట్టాను. నా పేరు కూడా గ్రామర్ టాపిక్ కూడా మీకు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.